మరి ఒక్కసారి అది కూడా చూద్దాం. అత్యధికంగా రైతులు పండిస్తున్న పంట వరి ధాన్యం. ఇవాళ వరికి కనీస మద్దతు ధర 1960 రూపాయలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400కు కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలు ఉన్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత. ఇప్పుడు కొనాలనా వద్దా? వీడు 2500కు కొనాలనా వద్దా? ఇప్పుడు ఇవన్నీ చెప్పిర్రు, నమ్మిచ్చిర్రు, ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు మరి గద్దెనెక్కినాక మర్చిపోతున్నారు. ఇప్పుడు ఈ యాసంగి వడ్లకు కాంగ్రెస్ నాయకులు ఎవడన్నా ఊర్లలోకి వచ్చిండనుకో, బిడ్డ ఈ వీడియో చూపించి 2500కు వడ్లు కొన్నాకనే మీరు ఓటు అడగాలని చెప్పి ఎక్కడికక్కడ వాళ్ళని నిలదీయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 2500కు వడ్లు కొనకుండా రేపు ఓట్లు అడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు గాక లేదు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇవి చెప్పే కదా మీరు ఓట్లు వేయించుకున్నది, మాయమాటలు చెప్పే కదా ఓట్లు వేయించుకున్నది. మరి వచ్చిన వడ్లకు బోనస్. దయచేసి మీరందరూ కల్లాల దగ్గర ఊర్లలో మీ రైతుల దగ్గరికి పోయి ఇగో ఈ రకంగా మోసం చేసింది, మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ కొడుకులు 5 ఏళ్ల దాకా దొరకరు, ఇప్పుడే గట్టిగా దొరకబట్టి చిత్తుగా కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే మా హరీష్ అన్న అసెంబ్లీలో గట్టిగా అడుగుతాడు అని చెప్పాలి. అదే విధంగా రైతు బంధు ఆ రోజు నేను టీవీలో మీరందరూ చూసిండ్రు. ఆర్థిక మంత్రిగా ఎన్నికల కమిషన్ అనుమతి వచ్చింది. ఎల్లుండి సోమవారం నాడు పొద్దుగాలనే మీ ఫోన్లన్నీ మోగుతాయి, రైతు బంధు పైసలు పట్టే నేను చెప్పిన. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడొస్తే 10,000 మేమొస్తే 15,000 అన్నారు. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిండ్రు, ఇవి ఆపాలన్నారు. ఉన్న పైసల్ని ఆగబట్టిండ్రు. ఇవాళకి 4 నెలలైనా ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఇంకా అందరికీ రైతు బంధు రాలే. పోనీ 15,000 ఇచ్చిండ్రా, 15,000 లేవు, ఆ 10,000 కూడా పూర్తిగా ఇయ్యలేదు. రైతు బంధు అంటే పెట్టుబడి సాయం. పెట్టుబడి సాయం ఎప్పుడు రావాలి? దుక్కి దున్ననీకి రావాలి, నాట్లకు రావాలి, కలుపు తీస్తేందుకు రావాలి, దుక్కి మందుకు రావాలి. పంట కోతకొచ్చినా దిక్కులేదు ఇప్పటికి. ఇది కాంగ్రెస్ నీతి. మన కేసీఆర్ ఉండగా కరోనా వచ్చింది. నేను యాద్ చేస్తున్నా మీకు, 2 ఏళ్లు వరుసగా కరోనా వచ్చినా కరోనా కష్టకాలంలో కూడా టైం మీద రైతు బంధు అందిందా లేదా? మరి ఆనాడు కరోనా కష్టకాలంలో కేసీఆర్ రైతు బంధు ఇస్తాడెట్లా? ఈ కాంగ్రెస్ వాళ్ళు మనం శిలకు పెట్టిన పైసలు రైతులకు ఇయ్యరెట్లా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రైతు బంధు చూపిపోయి వ్యవసాయ పన్నులు మొదలయ్యే ముందల్లే సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు. వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే ముందే ఇస్తాడు 15,000. 15,000 లేవు, 10,000 లేవు. మరి ఏమిచ్చిందే రైతులకు నేను అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఒక్క హామీ అమలు చేసిందా? 2 లక్షల రుణమాఫీ మోసం. మీరు అనుండ్రి మోసం అని గట్టిగా. 2 లక్షల రుణమాఫీ, 24 గంటల కరెంటు, 500 వడ్లకు బోనస్, రైతు బంధు 15,000, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000. మరి అన్ని మోసాలు ఇంకెందుకు ఓటేయాలి? ఒక్కటన్నా రైతులకు ఇచ్చిన 6 హామీల్లో ఒక్కటన్నా చేసినారే? కొడుకులు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిర్రు, నోట్ డాక్యుమెంట్లు ఇచ్చిర్రు, కాళ్ళల్లో మొక్కిర్రు, ఇది ఏఐసిసి మాట అన్నారు. గెలువంగానే ఆయన తెప్ప తగిలేసిండ్రు. వీళ్ళకి బుద్ధి చెప్పొద్దా మనం? మరి ఒక రైతుల్ని మోసం చేసిండ్రా? పేదలను కూడా మోసం చేసిండ్రు. అవ్వ తాతలకు ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ తీసుకుంటోళ్ళు ఉన్నారు. అవ్వ తాతలు గాని, బీడీ కార్మికులు గాని, నేత గీత కార్మికులు గాని, వితంతువులు గాని, మన డయాలసిస్ ఎయిడ్స్ పేషెంట్లు గాని. ఏం చెప్పిందా వికలాంగులకు గాని వీళ్ళందరికీ? ఒక్కసారి అది కూడా చూపి బై, చూసినాక మాట్లాడతా. జర చూపి. పెన్షన్ ఎంత వస్తుంది? 2,000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ
2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్కు 500 1000 ఇయ్యమని. ఇక ఇప్పుడు సీన్ చెప్పిండట, మనమడొచ్చి కాళ్ళు వస్తారట. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తాలి ఒత్తు బిడ్డ 42 లక్షల మంది ఒత్తు. ఇప్పుడుగా యాడిచ్చిన 4000 ఇచ్చినాడే. ఏమన్నాడు, వచ్చే నెల డిసెంబర్లో 4000 పెన్షన్ వస్తుంది, నీ మనమడొచ్చి కాళ్ళు వస్తాడు అన్నాడు. ఇప్పుడు ఎవడొత్తాలో రేవంత్ రెడ్డి చొత్తాలు కుక్కలై, కాంగ్రెస్ లీడర్లు చొత్తాలు కుక్కలై. 40,000 ఒక్కొక్క అవ్వ తాతకు, ఒక్కొక్క చెల్లెకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ 8,000 రూపాయలు బాకీ పడ్డది. పడ్డదా పర్లేదా? 4 నెలలు ఇంటూ 2,000 అంటే 8,000 బాకీ పడ్డట్టు కాదా? ఇవాళ అవ్వ తాతల ఓట్లు అడగాలంటే ఈ కాంగ్రెస్ ఓటు 8,000 ఇచ్చినాకనే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలి. 8,000 బాకీ పడ్డట్టా పడదట్టా? ఇంకా ఘోరం ఏంటంటే మా రామగౌడ్ యాద్ చేస్తుండు, మధ్యలో జనవరి నెల ఒక 2,000 ఆయన తెగొట్టిరట. ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిరట. పోయినా జనవరిలో